ఎవ్రీవన్. ఇంటిని చూడు, ఇల్లాలని చూడు అని మన పెద్దవాళ్ళు అంటా ఉంటారు కదా! ఆ సామెత మీకు ఎంతవరకు అర్థమైందో నాకైతే కామెంట్ చేయండి. నాకు అర్థమైందైతే గనక మీతో షేర్ చేసుకుంటాను. మనం నీట్‌గా ఉండి ఇంటిని గలీజ్‌గా ఉంచకూడదు. అలాగే ఇంటిని నీట్‌గా పెట్టుకొని మనం గలీజ్‌గా ఉండకూడదనమాట. 2 ఎవరైతే ఇంటిని నీట్‌గా పెట్టుకుంటారో ఆటోమేటిక్‌గా వాళ్ళు కూడా నీట్‌గానే ఉంటారు. నీట్‌గా ఉండాలి అన్నాను కదా! అని మేకప్‌లు అవో ఇవో కాదు. మనం పనయిపోయాక స్నానం చేస్తామా, ఎవరు పర్టిక్యులర్ దాంట్లో దేవుడికి పూజ చేసుకుంటామా అన్నదైతే గనక ఉంటదనమాట. అది నేను చెప్తున్నా. అలా ఉంటే ఇంటిని చూడు, ఇల్లాలని చూడు అని అంటారు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఇప్పుడు ఉండం. మన హస్బెండే ఉన్నాడు. తనకి అన్నం వండుకోవాలన్నా లేదు రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు వచ్చారనుకోండి, మనం లేకపోయినా మనతో అదేంటది అడగకుండానే వాళ్ళకి కనీసం అన్నం వండుకునేవైనా కూడా అక్కడ అవైలబిలిటీలో ఉండాలనమాట. అలాగా మనం ఇంటిని నీట్‌గా పెట్టుకుంటే వాళ్ళని చూసి ఇంటిని చూడు, ఇల్లాలని చూడు అంటారు అన్నదైతే గనక నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్